శ్రీమహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. లక్ష్మీపతే తే అంగ్రియుగం స్మరామి. యా భగవద్బంధులారా, ద్వాదశ రాసులు ఈ వారం 25/1/2026 నుండి 31/1/2026 వరకు. ప్రథమంగా మేషరాశి. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే మేషరాశి యందు అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము. రాష్ట్రాధిపతి కుజుడితో పాటు శుక్ర, గురువు, రవి, బుధుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలలో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో దూసుకుపోతారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్త వింటారు. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరితే అవకాశం ఉంది. బంధువుల్లో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉన్నది. ముఖ్యమైన వ్యవహారాలు ఊపందుకుంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు, ఉద్యోగులకు ఊహించని కొత్త ఉద్యోగావకాశాలు అందుతాయి. కొత్త ఆలోచనలకు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉన్నది. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి ఎందుకు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. రాష్ట్రాధిపతి శుక్రుడితో పాటు రవి, శని, బుధ, కుజల బలం కారణంగా ఇంట బయట మంచి గుర్తింపు లభిస్తుంది. రాజ్య పూజ్యాలు కలుగుతాయి. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. కొత్త బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగిపోతాయి. బంధువుల్లో పెళ్లి ప్రయత్నాలు సాగించడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉన్నది. తదుపరి మిథున రాశి. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి యందు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. గురు, శుక్ర, రవి గ్రహాల అనుకూలత వల్ల కొన్ని వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పరిష్కారమై ఊరట లభిస్తుంది. ఆస్తి వివాదాలు రాజీ మార్గంలో పరిష్కారమయ్యే అవకాశం ఉన్నది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వ్యక్తిగత జీవితం బాగా సాఫీగా సాగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు జోరందుకుంటాయి. మిత్రుల కారణంగా కొద్దిగా డబ్బు నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ జరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సొంత విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. పిల్లల చదువులలో ఘన విజయాలు సాధిస్తారు.
తదుపరి కర్కాటక రాశి. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి యందు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. రవి కుజుల బలంగా బాగా అనుకూలంగా ఉన్నది. ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. రావలసిన సొమ్ము బాకీలు పూర్తిగా చేతికి అందుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉన్నది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇష్టమైన మిత్రులతో చక్కగా హాయిగా గడుపుతారు. ఎంతో హాయిగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు చాలా వరకు లాభాల బాటలో సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలలో ఆశించిన అనుకూలత ఉంటుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తదుపరి సింహరాశి. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం. గురు రాహుల బలం అనుకూలంగా ఉండటం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగపరంగా శుభవార్తలు అందుతాయి. ప్రతిష్టాత్మక కంపెనీలతో పాటు విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉన్నది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కొద్దిగా శ్రమ తిప్పట ఉన్నప్పటికీ ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా చక్కబడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉన్నది. ఆర్థిక విషయాలలో ఎవరికీ వాగ్దానాలు ఇవ్వకపోవడం మంచిది. వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉన్నది. ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉన్నది. ప్రేమ వ్యవహారాలలో సఖ్యత పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. రాశ్యాధిపతి బుధుడు, శుక్రుడు, శని అనుకూలత వల్ల ఈ వారం చాలా వరకు శుభప్రదంగా సాగుతుంది. ఆర్థికంగా బలం బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. అధికారులు మీ పనితీరును బాగా మెచ్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పర్వాలేదనే అనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొద్దిగా సన్నగిల్లుతుంది, ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉన్నది. సహోద్యోగితో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉన్నది. తదుపరి తులారాశి. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్టయితే తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. రాశ్యాధిపతి శుక్రుడితో పాటు బుధ, కుజ, శని గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సానుకూలంగా సంతృప్తికరంగా సాగుతుంది.
అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, సెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉన్నది. తోబుట్టువుల సహాయ సహకారాలతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉన్నది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉన్నది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉన్నది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి యందు విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. రాశ్యాధిపతి కుజుడు ఉచ్చలో ఉన్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాలలో బంధువుల్ని తలదూర్చనివ్వద్దు. కుటుంబ వ్యవహారాల్లో బంధువులకి ఏమాత్రమూ తావు ఇవ్వవద్దు. ఆర్థిక సహాయం అందించడంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నది. ఆరోగ్యం బాగానే ఉన్నది. ఖర్చులు తగ్గించుకుంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. మీ మొండి బాకీలు చేతికి అందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈ వారం అంతా ధనుస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. రాశ్యాధిపతి గురువు సప్తమంలో 4 ప్రధాన గ్రహాలు ధనస్థానంలో ఉండడం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. సమాజంలో ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగంలో ప్రభావం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఆరోగ్యానికి డోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సంతోషంగా సాగుతాయి. గృహ వాహన ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. శుభవార్తలు వింటారు. తదుపరి మకర రాశి. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ రాశిలో కుజుడు ఉచ్చ పట్టడంతో పాటు శుక్ర, రవి, బుధ గ్రహాలు యుతి చెందడం, రాశ్యాధిపతి శని అనుకూలంగా ఉండడం వల్ల వారమంతా సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.
కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి మించి కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఉద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉన్నది. పరిచయస్తుల్లో పెళ్లి సంబంధం కుదరవచ్చు. పిల్లల చదువులు సాఫీగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. ఈ వారంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు. ఒక్క గురువు తప్ప మరే గ్రహము అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ వారం అంతా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదాయానికి లోటుండదు, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాలలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆదాయ మార్గాలు తగ్గే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు తగ్గే అవకాశం ఉన్నది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులు ఉన్న ఆస్తిపాస్తులకు సంబంధించిన కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడమే మంచిది. వృత్తి వ్యాపారాలు కొద్దిగా మందకొడిగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది. ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలలో ఆశాభంగాలు కలిగే అవకాశం ఉన్నది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు కలిగే అవకాశం ఉన్నది. తదుపరి మీనరాశి. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి యందు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. లాభస్థానంలో 4 ప్రధాన గ్రహాలు సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండకపోవచ్చు. ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల పరంగానూ ఆర్థికంగానూ స్థిరపడే అవకాశం ఉన్నది. అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఆరోగ్యానికి ఏమాత్రమూ లోటుండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఓం నమ శివాయ చ నమ శివాయ. ద్వాదశ రాశుల యొక్క ఫలితమును వెల్లడి చేసినాము. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మరల 1వ తారీఖు 1/2/2026 ఆదివారం నాడు కలుసుకుందాం. ఓం శాంతి.